క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 35వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభువు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 35 అధ్యాయంలో 35 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఇందులో 2 ప్రధానమైనటువంటి విషయములు మనకు కనబడుచు ఉన్నవి. ఒకటి, విశ్రాంతి దినమును గూర్చి పునరుద్ఘాటించడం. మరలా విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యతను చెప్పుచు విశ్రాంతి దినాచారమును జరిగించవలెనని హెచ్చరించడం మొదటి 3 వచనములలో మనం చూస్తున్నాం. ఆ తరువాత ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణమును గూర్చిన సిద్ధపాటు, ప్రత్యక్ష గుడారమును గూర్చినటువంటి నిర్మాణం, దాని గూర్చిన సిద్ధపాటు మిగిలిన అధ్యాయం అంతా మనకు కనబడుతూ ఉన్నది. ఈ సిద్ధపాటులో భాగంగా గుడారపు సామాగ్రిని సిద్ధపరచడం ఒక మాట, ఇశ్రాయేలీలందరూ మనఃపూర్వకంగా కానుకలు ఇవ్వాలని చెప్పడం ఇంకొక మాట, ఈ పని కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి బెసలేలు అహోలియాబులను సిద్ధపరచుట మరి ఒక మాట ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించండి. ఈ 2 విషయములను ఈ సమయమందు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. మొదటి 3 వచనములు నేను చదువుతున్నాను. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. ఈ 35వ అధ్యాయము విశ్రాంతి దినమును గూర్చినటువంటి నియమమును జ్ఞాపకం చేయడంతో ఆరంభమవుతూ ఉంది. ఇది నిబంధనకు గుర్తు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 34వ అధ్యాయంలో నిబంధన పునరుద్ధరణ అని మనం చెప్పుకున్నాం. దేవుడు నిబంధనను పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరణలో భాగంగా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి అంటూ ఆయన తెలియచేసినటువంటి ఈ మాటలను మోషే గారు ఇశ్రాయేలీలందరికీ వెల్లడి చేయుచు ఉన్నారు. ఇశ్రాయేలీలందరికీ జ్ఞాపకము చేయుచు ఉన్నారు. ఆల్రెడీ ఆయన 20వ అధ్యాయం నుండి ఈ మాటలు చెబుతూనే ఉన్నారు. సృష్టి ఆరంభము నుండి ఆయన చెబుతూనే ఉన్నారు. 6 దినములు ఆయన పనిచేసి 7వ దినమున విశ్రమించి నరులందరూ ఇలాగుననే విశ్రమించాలని ఆయన ఆజ్ఞాపించి ఉన్నారు. అది 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మనం ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి మరలా ఆ సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. ఆ నిబంధనను ఆయన పునరుద్ధరించుచునే ఉన్నారు. 35వ అధ్యాయం ఆరంభం ఆ నిబంధన పునరుద్ఘాటన మనకు కనబడుచు ఉన్నది. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకడు తనను తాను దేవుని నిబంధనకు, దేవుని చిత్తమునకు, దేవుని ఏర్పాటుకు సమర్పించుకున్నాను అనడానికి ఒక స్పష్టమైన సూచన, ఒక స్పష్టమైన రుజువు ఏమిటి అంటే విశ్రాంతి దినాచారమును జరిగించుట. గ్రహించాలి. నేను దేవునికి నన్ను సమర్పించుకున్నాను, లేక దేవుని నిబంధనకు నేను సమర్పణ చేసుకున్నాను అనడానికి ఓ స్పష్టమైన రుజువు, ఓ స్పష్టమైన సూచన ఏమిటంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చుట. అందులో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాచారమును జరిగించుట.
కాబట్టి ఈ విశ్రాంతి దినాచారములు అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములు మిళితమై ఉన్నవి కనుక వాటిని మనము అనుసరించుట శ్రేష్టమని 35వ అధ్యాయం ఆరంభంలోనే మోషే గారు ఇశ్రాయేలీలకు బయలుపరచుచున్నారు, తెలియపరచుచున్నారు, లేదా వారికి ఈ మాటలు మరి ఆజ్ఞాపించుచు ఉన్నారని మనం గ్రహించాలి. మానవుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గడుపుట మానవ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతి పొందుట. రెండు విషయములు గమనించాలి. మానవుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో గడుపుట, దేవునితో మనిషి, మనిషితో దేవుడు, ఒకరితో ఒకరు సంభాషించుకొనుట, గడుపుట, ఇది ఒక విషయం. అయితే 6 దినములు ప్రయాసపడి 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించుట, ఇది మానవ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతి నొందుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్రాంతి దినము. ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించి పూజించుటకు సమయమును వెచ్చించాలని దేవుడు ఆశించుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించాలి. వారమంతా వివిధమైనటువంటి పనుల్లో, జీవన వ్యాపారంలో మునిగిపోయినటువంటి ఈ యొక్క మానవుడు విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో వచ్చి ఆయన సహవాసములో సేదదీరవలసి ఉన్నది. వారమంతా జీవన వ్యాపారంలో మునిగిపోయినటువంటి మానవుడు దేవుని సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో గడిపి ఆయన సహవాసములో సేదదీరవలసి ఉన్నది. అందుకే దేవుడు ఈ నియమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అలసి సలసిపోయినటువంటి దేహానికి విశ్రాంతి అవసరము. నిర్విరామంగా పనిచేస్తూ ఉంటే పనులని పనిపాట్లతోనే కాలం గడుపుతూ ఉంటే దేవునిని మరిచిపోతాం, దేవుని రాకడను మరిచిపోతాం, దేవుని ఆజ్ఞలను మరిచిపోతాం, దేవుని చిత్తమును మరిచిపోతాం. కాబట్టి వారానికి ఒక పర్యాయమైన దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట అవసరమై ఉంటూ ఉన్నది అని దేవుడి ఏర్పాటును మన పితరులైన వారికి మరి సిద్ధపరిచిన వారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనము పనులని పనిపాట్లతో మరి కాలం గడపడం మంచిది కాదు. ఇలాగ మనం మన సమయం అంతటినీ కూడా పనులని పనిపాట్లతోనే కాలం గడుపుతూ ఉంటే మన మానవ దేహమే ఒకవేళ పని చేయడం ఆగిపోవచ్చు. కాబట్టి దేవునికి సమయమునిచ్చి దేవుని సన్నిధిలో గడుపుటకు మనమందరము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అందుకే విశ్రాంతి దినమును దేవుడు మన మేలు కొరకే ఏర్పాటు చేశారు. అందుకే విశ్రాంతి దినమును మనం ఆచరించాలని పదే ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు, పునరుద్ఘాటిస్తూ ఉన్నారు, పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఈ విశ్రాంతి దినాచారమును పాటించుటలో దేవుని ఎడల భక్తి కనబడుచు ఉన్నది, మానవ దేహము ఎడల శ్రద్ధ కనబడుతూ. రెండు విషయాలు ఈ విశ్రాంతి దినమును ఆచరించుటను బట్టి: ఒకటి దేవుని ఎడల భక్తి, రెండు మానవ దేహం ఎడల శ్రద్ధ. కొంత విశ్రాంతి మానవ దేహానికి మనం ఇచ్చొచ్చు ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ వచనాల్లో 2 వచనములో 3 వచనాల్లో మనం చూస్తే మనకు కనబడుతూ ఆ దినమున ఏ పని చేయకూడదు, అగ్నిని రాజపెట్టకూడదు. 3వ వచనంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగూ చేస్తే ప్రజల్లో నుండి కొట్టివేయబడతారని 31:14 ఇంతకు పూర్వం మనం 31వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు విశ్రాంతి దినమును గూర్చిన విధి అనేటటువంటి మాట మనం చెప్పుకున్నప్పుడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 31:14 మనం చూస్తే ఆ విశ్రాంతి దినమును ఆచరింపని వాడు, అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అనేటటువంటి మాటలు మనం చూసాం. ఆ రోజు ఏ పని చేయకూడదు, ఆ రోజు అగ్ని కూడా రాజబెట్టకూడదు,
ఒకవేళ అలాగూ చేస్తే దాన్ని అపరిశుద్ధం చేస్తే వాడు ప్రజల నుండి కొట్టివేయబడతాడు. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మనం చూస్తే 35వ అధ్యాయంలో మనం చూస్తే ఆ రోజు పనిచేసేవాడు మరణ శిక్ష పొందుతాడు అనేటటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మనమందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. దీన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తూ ఉన్నారు మోషే గారు ఇశ్రాయేలీయులతో. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏమిటి అంటే గుడార సామాగ్రిని సమకూర్చుటకు ఆజ్ఞాపించడము. గుడార సామాగ్రి 18వ వచనం వరకు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ఆ ప్రియమైనటువంటి 19వ వచనం వరకు మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నవి. ప్రియమైన వాళ్ళను చూడండి, 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులను సర్వ సమాజంతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తొమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు, ఏఫోదునకు పతకమును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావాలని. మరి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. గమనించండి మాటలు. దేవుని సన్నిధిలో దేవునికి అర్పణ చేయవలసినటువంటి అర్పణలు గూర్చి ఇక్కడ మనం కనబడుచు ఉన్నది. దేవుని సన్నిధిలో ఎవరు వట్టి చేతులతో రాకూడదనేటటువంటి మాటలు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. దేవుడు దీవించి మనకు సమస్తమును ఇస్తూ ఉన్నప్పుడు, సమృద్ధిని దయచేస్తూ ఉన్నప్పుడు ఆయనకు అర్పణలు సమర్పించుటలు విశ్వాసి యొక్క విశ్వాసము వ్యక్తమవుతూ ఉంది. దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తూ ఉన్నప్పుడు దేవునికి కూడా మనము ఇవ్వవలనేటటువంటి ఆ విశ్వాసము, అది ఇచ్చడం ద్వారా విశ్వాసము వ్యక్తమవుతూ ఉన్నది. కయ్యను హేబెలులు అర్పణలు అర్పించినప్పుడు విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను అని విశ్వాసపు అధ్యాయం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అది విశ్వాసపు అధ్యాయం. ఆ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలుగుతున్నాం. కయ్యను కంటే శ్రేష్టమైన బలి విశ్వాసమును బట్టి అర్పించాం. కాబట్టి మన విశ్వాసి యొక్క విశ్వాసము ఈ అర్పణ ద్వారా వ్యక్తమవుతుంది. దేవునికి సమర్పణ చేయడంలో లేకుండా ఇవ్వమని ఆయన తెలియచేయడం లేదు. మానవుడు దేవుడు ఇచ్చిన వాటిలో నుండి, అంటే ముందుగానే దేవుడు మానవునికి ఏమి అవసరమో అన్నిటినీ కూడా ఆయన సమకూర్చి అతని విశ్వాసాన్ని పరీక్షించడానికే అర్పణము సమర్పించవలనని ఆదేశిస్తూ ఉన్నాడు. ముందు మానవునికి ఏమి అవసరమో వాటన్నిటిని అనుగ్రహింప చేస్తున్నారు. మనకు తెలుసు. 12వ అధ్యాయం నిర్గమకాండంలో 12వ అధ్యాయాన్ని మనం చూస్తే వారు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో మనకు కనబడుతూ ఉన్నది. 12వ అధ్యాయం 35-36 వచనములు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. గమనించండి ఈ మాటను. దేవుడు వారి దగ్గర లేకుండా వారిని ఇవ్వమని ఆజ్ఞాపించుట లేదు, కానీ వారు సమృద్ధి కలిగిన వారై ఉన్నారు. ఐగుప్తు దేశములో నుండి వారు వస్తూ ఐగుప్తీయులను మరి యొద్ద నుండి వెండి, బంగారము, ఇత్తడి, వస్త్రములు, ఇంకా కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులు ఎన్నో అడిగి వారు తెచ్చుకున్నారు. దేవుడు వారి మీద ఆ కటాక్షాన్ని కలగజేశారు కనుక ఆ విధంగా వారు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ తెచ్చుకున్న వాటిల్లో నుండే దేవుని మందిరపు పని కొరకు
మనఃపూర్వకముగా దేవునికి అర్పణ చేయవలనని ఆజ్ఞాపించుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏ ఏ విషయాల్లో అంటే మనకు చాలా వివరం ఉన్నది అక్కడ, మనకు తెలుసు, ముందుగానే మనం ధ్యానం చేసాము. ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణము, మందిర ప్రాకారము, అలాగే లోపల మందిరమును కప్పేటటువంటి ఆ యొక్క అడ్డ తెరలు, మందిరాన్ని కప్పే తెరలు, అలాగే విభాగించడానికి అడ్డ తెరలు, అలాగే మరి ఆ యొక్క ఉపకరణాల కొరకైనటువంటి లోహములు, గోడల నిర్మాణం కొరకైనటువంటి తుమ్మకర్ర, అలాగే అవసరమైనటువంటి నూనెకి అవసరమైనటువంటి ప్రదీపములు వెలిగించడానికి అవసరమైనటువంటి నూనెలు, ఇలాగూ అవసరమైనటువంటి అంటే ఆ తెరలను చేయడానికి నీల ధూమ్ర రక్తవర్ణములు కలిగినటువంటి సన్నపునార, ఇవన్నీ అవసరం. కాబట్టి ఈ అవసరమైన వాటన్నిటినీ కూడా మరి దేవుని సన్నిధికి తేవాలనని, అలాగే పరిమళ ద్రవ్యములు అంటే ఆ యొక్క ధూపం వేయుటకు అవసరమైనటువంటి పరిమళ ద్రవ్యములన్నిటినీ కూడా, మరి అలాగే యాజకులు ధరించేటటువంటి సేవా వస్త్రములకు అవసరమైనటువంటి ఆ యొక్క వస్తువులను కూడా ఎవరి దగ్గర ఏమి దేవుడు వారికి అనుగ్రహింపచేశారో వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధికి తేవాలనని ఆజ్ఞాపించుచు ఉన్నారు. ఇక్కడ మరొక ప్రశ్న మనకు ఉద్భవించవచ్చు. మానవుని అర్పణలు దేవునికి అవసరమా? ఆయనే సృష్టికర్త, సమస్తమును మనకిచ్చేవారు కదా, ఆయనకు మన అర్పణలు అవసరమా? సమస్తమును దయచేసేటటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవునికి మానవుని కానుకలతో పని లేదు. కానీ అది విశ్వాసి యొక్క విధి అయి ఉన్నది. దేవునికి దీనితో పని లేదు. నీవిచ్చే కానుకతో ఆయన బ్రతకాలనేమీ లేదు. ఆయనే మన బ్రతుకు తెరువు కొరకు అవసరమైన వాటిని దయచేయచ్చు ఉన్నారు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవునికి మనము సమర్పణ చేయుట అవసరం. అదే 21వ వచనంలో, ఈ 35-21లో, తర్వాత ఎవని హృదయము వానిని రేపెనో, ఎవని మనసు వారిని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు మొక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర ఉసల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణము తెచ్చాను. ఆ సేవలు ఏ పని అయినను ఆ వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండెనో వారు దానిని తెచ్చిరి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 29వ వచనాల్లో మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ముందుగా తెలియచేసినట్లు దేవునికి మానవుని అర్పణలతో పని లేదు. దానితోనే ఆయన జీవించాలనే అవసరం ఆయనకి లేదు. కానీ విశ్వాస విధి ఏమిటి అంటే దేవుని సన్నిధిలో అర్పణలు సమర్పణ చేయుట, అది మనఃపూర్వకముగా సమర్పణ చేయుట. అది దేవుని పని నిమిత్తము వాడుటకే కానీ, లేదా దేవుని మందిరములో పనిచేసేటటువంటి యాజకుడు లేక సేవకుని నిమిత్తమే కానీ మన అర్పణలు దేవునికి అవసరము లేదు. ఇది ఎవరికి అంటే దేవుని పని నిమిత్తం, దేవుని సేవాభివృద్ధి నిమిత్తం, దేవుని సంఘాభివృద్ధి నిమిత్తం, దేవుని యొక్క యాజకుడు అక్కడ పనిచేస్తున్న సేవకుని
జీవనోపాధి నిమిత్తం దీన్ని వినియోగించుట కొరకే తప్ప అది దేవుని కొరకు కాదు అని మనం గ్రహించాలి. కాబట్టి దీనిని మనం ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఇశ్రాయేలీయులు మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా వారు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. 25వ అధ్యాయంలో కూడా మందిర నిర్మాణమును గురించి ఆయన బోధించడానికి ముందు ఈ మాటలు వారికి తెలియచేసినట్లుగా మనం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకున్న ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. అంటే ఇదేదో ట్యాక్స్ అడిగినట్టుగా, ఈ పన్ను చెల్లించాల్సినట్టుగా ప్రతి వారు ఇంటికి ఎంత అన్నట్టుగా వారు పోగు చేయడం లేదు, కానీ మనఃపూర్వకంగా దేవుడు వారిని ప్రేరేపించిన కొలది వారు అర్పణ చేయవలసి ఉన్నట్టుగా మనము చూచొచ్చు ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి 15వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుచు ఉన్నది. చూడండి, 15వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. వానికి ఇచ్చినందువలన మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించుదును. గమనించండి, ఎదుటివానికి ఇచ్చుటను బట్టి లేక దేవునికి ఇచ్చుటను బట్టి మరి మనసులో విచారపడుచు ఇవ్వకూడదు. మనఃపూర్వకముగా దేవునికి ఇయ్యవలసిన వారమై ఉంటున్నాం. ఈ సంగతినే పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయములో 7వ వచనము నుండి మనం చూచినప్పుడు ఈ సంగతులను ఆయన తెలియచేయచ్చు ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనములో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. సనుగుడు గొనుగుడు కాకుండా, బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకముగా దేవునికి ఇయ్యవలసిన వారై ఉన్నారు. 9వ వచనంలో, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి తరతరముల నిలుచును. దేవునికి స్తుతి కలుగును గాక, ఆమేన్. 6వ వచనంలో కూడా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చుట. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోని 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించు కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. శక్తికి మించి కాదు గాని కలిమి కొలది, దేవుడు తనకిచ్చిన సామర్థ్యము కొలది దేవునికి ఇచ్చుట, అది దేవునికి ప్రీతికరమగును అనేటటువంటి మాటలు మనము చూచుచూ ఉన్నాము. కాబట్టి మనఃపూర్వకముగా దేవునికి ఇచ్చుట ఈ భాగములలో మనము చూడగలుగుచూ ఉన్నాము, గ్రహించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రానున్న కాలంలో ప్రస్తుతం ఇక్కడ మందిరం కట్టడానికి ప్రత్యక్ష గుడారము, తాత్కాలిక గుడారము, ప్రయాణంలో వారితో ఉండడానికి, దేవుడు వారితో ఉండడానికి వారు నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి ఈ మందిరానికి ఇక్కడ మనఃపూర్వకంగా ఇస్తూ ఉంటే, ఒక స్థిరమైనటువంటి మందిరమును కట్టుట కొరకు దేవుడు మరి దావీదు గారిని ప్రేరేపించడం మనం చూస్తున్నాం. అయితే దావీదు గారు కట్టడానికి సిద్ధపడినప్పటికీ కూడా దేవుడు అతనికి అవకాశం లేదు గనుక తన కుమారుడైనటువంటి సొలొమోను ఇంకా చిన్న ప్రాయంలో ఉన్నాడు కాబట్టి ఆ మందిరం కట్టడానికి అతడు కొంత మరి సామాగ్రిని సొమ్మును పోగు చేస్తూ ఉన్నారు. అది దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. గమనించండి, నా కుమారుడైనటువంటి సొలొమోను
అంటే దేవుడు కోరుకున్న నా కుమారుడైనటువంటి సొలొమోను ఇంకా లేతప్రాయం కలిగిన వాడై ఉన్నాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో. కాబట్టి కట్టబోయే మందిరము అది మరి మనుషునికి కాదు, దేవుడైనటువంటి యెహోవాకే. కాబట్టి ఈ పని గొప్పది కనుక ఈ పని కొరకు నేను ఆ బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్ర, గోమేదకు రాళ్లను, చిక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని అంటూ ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాగూ కొన్ని వేల మనుగుల బంగారం, కొన్ని వేల మనుగుల వెండి, ఇత్తడి అంతా కూడా ఆయన సిద్ధం చేసి ఆయన ఏం చెబుతున్నాడు అంటే 14వ వచనంలో, ఈ ప్రకారము మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఈ మాట మనం ఇప్పుడు గ్రహించాలి. ఇచ్చుటకు మేము ఏ పాటి వారము, మా సామర్థ్యం ఏ పాటి? నీవు నీ స్వసంపాద్యములో నుండి మాకిచ్చిన వాటిలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. నీవు మాకిచ్చిన వాటిలో, నీవు మాకు దయచేసిన వాటిలో మేము కొంత నీకు ఇచ్చుచున్నాము. మేము ఏ పాటి వారము అని ఇంకొక విషయం కూడా చెబుతూ ఉన్నాడు. ఏంటా విషయం అంటే 15వ వచనంలో, మా పితరులందరి వలన మేమును మీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడంత స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. కాబట్టి మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు ఈ మందిరమును కట్టించుటకు మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయము నీ వలనే కలిగినది, అంతయు నీది నాది అనుకోవడానికి మేము ఈ యొక్క లోకంలో అతిథులం కదా, పరదేశులం కదా. ఏది మాది? ఈరోజు మాది, రేపు మరి ఒకటిది, ఆ తర్వాత ఇంకొకటిది. నిన్న వేరొకటిది, ఈరోజు నాది, రేపు మరి ఒకటిది. మేమందరం కూడా అస్థిరులం, మాకు స్థిరవాసం లేదు. కానీ మాకు కలిగిన నివిచిన దానిలో నుండి కొంత భాగాన్ని నీకు మనఃపూర్వకంగా ఇస్తున్నామని దావీదు గారి మాటలు మనం ఆలోచించినప్పుడు ఎంతో ఈ ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. కాబట్టి దేవునికి మన అర్పణలు అక్కర్లేదు, కానీ దేవుని పని కొరకు, దేవుని పనిలో పనిచేసేటటువంటి యాజకుడు, సేవకుని కొరకు దేవుడు ఒక నియమాన్ని, ఒక నిబంధనని ఏర్పాటు చేశారు గనుక సనుక్కోకుండా, గొనుక్కోకుండా దేవునికి ఇష్టపూర్వకంగా అర్పణ చేయుట ఇది మనకు ఆశీర్వాదకరం. గ్రహించాం. ఇక మరి ఈ మందిర నిర్మాణము నిమిత్తము ముందుగా దేవుడు తెలియచేశాడు, బెసలేలును, అహోలియాబును ఈ పని కొరకు మరి నేను కోరుకుంటున్నానని దేవుడు మోషేకి చెప్పారు గనక దేవుడు కోరిన విధంగా వారిద్దరిని కూడా ఈ పని కొరకు మోషే గారు ఏర్పాటు చేస్తున్నట్టుగా 30వ వచనం నుండి చూస్తే 35వ వచనం వరకు ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. వారు మాత్రమే కాదు, ఇంకా ఈ పనిలో ఎవరికి ఆ ప్రజ్ఞ, ఆ పాఠవములు ఉన్నాయో, ఆ తెలివి, ఆ జ్ఞానము ఉన్నదో వారందరూ కూడా ఈ పనిలో తమ యొక్క జ్ఞాన వివేకములను వినియోగించవలసిందిగా కూడా అక్కడ వాక్య భాగాలు మనకి 35:10 చూడండి. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. వివేక హృదయులందరూ వచ్చి ఆ యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇంకా ఎవరైతే ఈ పని చేయడం కొరకు మరి అట్టి నేర్పరితనము కలిగిన వారై ఉన్నారో వారందరూ కూడా ఈ పని చేయుట కొరకు సిద్ధపడవలసి ఉన్నట్టుగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి 35వ వచనంలో కూడా, చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలదోమ్ర రక్తవర్ణముల తోను సన్ననారుతోను పుటా పని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు వారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులు చేయునట్లు
ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మనకు కలిగిన నైపుణ్యము, మనకు కలిగిన తలాంతు, మనకు కలిగిన జ్ఞానము, మనకు కలిగినటువంటి వాటన్నిటిని దేవుని మహిమ కొరకు వినియోగించాలి. అలాగూ ఆనాటి ఇశ్రాయేలీయులు తమ యొక్క ధనమును దేవునికి సమర్పణ చేశారు. తమ యొక్క ప్రతిభను, జ్ఞానమును, తలాంతులను దేవునికి సమర్పణ చేసి ఒక చక్కనైన మందిర నిర్మాణం కొరకు వారు సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతటితో 35వ అధ్యాయము ముగించబడి ఉన్నది. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. విశ్రాంతి దినాచారమును గూర్చి పునరుద్ఘాటించడం, అలాగే గుడార నిర్మాణం కొరకు వారు సిద్ధపరచబడ్డం, దానికి అవసరమైనటువంటి సొమ్మును ప్రభువా వారు మనఃపూర్వకంగా ఎవరి మనసు వారిని ప్రేరేపించిన వారందరూ వారికి కలిగిన బంగారము, వెండి, అలాగే రత్నములు, వైడూర్యములు, అలాగే నూనెలు, అవసరమైనటువంటి మా సన్ననార వస్త్రములు, ఇవన్నీ కూడా వారు తెచ్చి, మేక తోళ్ళు, అలాగే సముద్ర వత్సల తోళ్ళు, అలాగే రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, కప్పుల కొరకు, అలాగే కర్ర, తొమ్మకర్ర, ఇలాగ అవసరమైన వాటిని సుగంధ సంభారములు వారు ఏ విధంగా మనఃపూర్వకంగా అర్పణ చేశారో మేము చూచాము. అలాగే ప్రస్తుత దినముల యందు కూడా మేమందరము మీ పని కొరకు మా తలాంతులను, మా కలిగినటువంటి వాటిల్లో నుండి మీకు అర్పణ చేయడానికి మమ్మను సిద్ధపాటు చేయము. మా అందరిని దీవించము. నీ మహిమ రాజ్యం కొరకు ఆయత్తం చేయము. ఈ సన్నిధి ధ్యానముల ద్వారా అనేకమైన క్రొత్త విషయములను మాకు నేర్పించి నీ మహిమ కొరకు జీవించుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.